పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారితో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, అలాగే రాజకీయపరమైనటువంటి సమీక్ష అన్నీ కూడా వారితో కలిసి మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా అన్ని విషయాలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులతో కూడా చర్చించి జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇద్దరం కలిసి పనిచేస్తామనేటువంటి దానిలోనే ఇప్పటికి 2-3 దఫాలు కలిసాం. అమరావతిలో కలిసాం, ఇక్కడ కలిసాం, మళ్ళీ ఇప్పుడు కూడా కలిసి మాట్లాడుకుంటున్నాం. రేపు కూడా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కార్యక్రమాల మీద ఎమ్మెల్యేలతో మాట్లాడదామని నారాయణ గారు ఇప్పుడే ఫిక్స్ చేశారు. రేపు కూడా వారి కార్యాలయం, వారి ఇంటి దగ్గరే ఈ సమీక్షలను కూడా చేయడం జరుగుతుంది. ఇలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని విషయాల్లో అందరం కలిసి పనిచేద్దాం. మన జిల్లా అభివృద్ధిలో అందరికన్నా మనం ముందుండి చేయాలి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనేక కార్యక్రమాలను మనం సాధించుకోవాలనే దాంట్లో మేమందరం మాట్లాడుకున్నాం. సమయానికి మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ కృష్ణయ్య గారు కానీ, ఇవాళ కొత్తగా వచ్చిన మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కానీ అందరూ కూడా రావడం, నారాయణ గారితో వారి సలహాలు సూచనలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మరొక విషయం, రాజకీయంగా నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం మాట్లాడారు నిన్న? ఆయనే సాక్ష్యం చెప్పేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవం అని ఆయనే సాక్ష్యం చెప్పాడు. దానికి వేరే విచారణ అవసరం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈవీఎం పగలగొట్టింది వాస్తవమేనంటే సాక్ష్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా, లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది పార్టీ నాయకులకి మామూలుగా అలవాటే అది. కానీ నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. అది ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు. కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు.